ఆసిలేషన్ చదువుతున్న ప్రతి స్టూడెంట్స్కి వీడియో చూస్తే మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. మనకు కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యాంప్లిట్యూడ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ టైం పీరియడ్స్ కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు ఈ లాంగ్ పెండులం అనుకోండి, ఈ లాంగ్ పెండులం నుంచి మనం కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని ఎలా స్టడీ చేద్దామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు స్టూడెంట్కి 2 పాయింట్స్ రిమైండ్స్ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఒకటి మీన్ పొజిషన్, దీన్ని మీన్ పొజిషన్ అంటాం. ఎప్పుడైతే ఈ బాల్ లేదా పార్టికల్ అనేది ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు వెళ్తుందో అంటే ఇక్కడ వరకు వస్తే దీన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. సో యాంప్లిట్యూడ్ అంటే మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు అంటే లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ వచ్చే వరకు దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆసిలేట్ చేసినప్పుడు పార్టికల్ ఆ డిస్టెన్స్కి వెళ్ళి ఇక్కడికి వస్తుంది, దీన్ని ఎక్స్ట్రీమ్ అంటాం. ఈవెన్ దో ఇది కూడా మనకి ఎక్స్ట్రీమ్ పాయింటే అవుతుంది. అంటే పార్టికల్కి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటే మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు వచ్చేదాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఈవెన్ ఈటైనా సరే యాంప్లిట్యూడ్ అంటాం. అండ్ కంప్లీట్గా టైం పీరియడ్ అంటే కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. టైం పీరియడ్ని ఎలాగైనా కన్సిడర్ చేయొచ్చు. టైం పీరియడ్ని ఆసిలేట్ చేసినప్పుడు ఇలా ఆసిలేట్ చేసినప్పుడు పార్టికల్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ అదే పాయింట్కి 360 డిగ్రీస్ రొటేట్ చేయగలిగేది దాన్ని టైం పీరియడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీవే అర్థం కావడం కోసం ఇప్పుడు పార్టికల్ని మనం ఎక్స్ట్రీమ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసాం అనుకుందాం. లెట్ కన్సిడర్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇలా ఆసిలేట్ చేసినప్పుడు పార్టికల్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ వన్ రొటేషన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ డాంప్డ్ ఆసిలేషన్స్. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ క్రియేట్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ నుంచి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు పార్టికల్ ఇలా ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే 1 ఆసిలేషన్ అంటే 1 టైం పీరియడ్ రిక్వైర్స్ ఉంటుంది. 2 and 3 ఇలా ఒక సెకండ్లో నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ లేదా నెంబర్ ఆఫ్ రొటేషన్స్ కంప్లీట్ చేసేదని మనం 1 ఆసిలేషన్గా ట్రీట్ చేస్తాం.